నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది? అంటే ఆలయానికి వచ్చిన ఒక మహిళపై ఇలా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆ గ్యాంగ్ అలా అత్యాచారం చేయడాన్ని ఎలా చూడాలి? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనపై? నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆలయానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు కొందరు యువకులు. మొక్కులు చెల్లించుకునేందుకు దంపతులు గుడికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఉదయం కాలకృత్యాల కోసం మహిళ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగా అక్కడే వివాహితపై యువకులు సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 5 యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కలకలం రేపుతోంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్.